వేద వేద్యాం వింధ్యాచల నివాసిని వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని విష్ణు మాయా విలాసిని విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని చెప్తున్నారు. అన్ని వకారంతోనే వచ్చినాయి ఇందులో. అర్థమైందా? విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసి. విశ్వాధిక విశ్వస్మాత్ క్షిత్యాది శివాంతాత్ అధికోత్కృష్ణ విశ్వాధికో రుద్ర మహర్షి ఇది శ్రుతే భాషికాల్లో చెప్తున్నారు. విశ్వస్మాత్ అన్నమాట అంటే క్షిత్యాది శివ అంతాత్. క్షితి అంటే భూమి ఆది మొదలుకొని శివ. శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే పార్వతీదేవి. ఒకరానికి దీర్ఘం పెట్టామనుకోండి అమ్మవారి పేరు వచ్చేస్తాడు, రస్వం పలికామనుకోండి అయ్యగారి పేరు వచ్చేస్తాడు. అర్థమైందా? అది అందుచేత అంతం ఎక్కడంటే శివ. ఆ యొక్క అమ్మవారే అంతం. అంతకంటే ఇంకా ఉత్కృష్టం ఒకటి లేదు. ఒకదానికంటే ఒకటి భూమి ఉంది. భూమి దేని నుంచి పుట్టింది చెప్పండి? ఈరోజు మధ్య చెప్పుకుంటున్నాం కదా వేదాంతంలో. భూమి దేని నుంచి పుట్టింది? జలం నుండి భూమి పుట్టింది. దేని నుండి? జలం నుండి భూమి పుడితే ఇప్పుడు పుట్టింది పెద్ద, దేని నుంచి పుట్టింది అది పెద్ద? దేని నుంచి ఏది పుట్టిందో అది కారణం, ఇది కార్యం. కార్యం గొప్పగా ఉంటుంది, కార్యం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మట్టి నుండి కొండ పుట్టింది. మట్టి పెద్ద, కొండ పెద్ద? మట్టి పెద్ద. అర్థమైందా? బంగారం నుంచి ఒక వస్తువు పుట్టింది. అది బంగారం కారణం గొప్పది, వస్తువు కార్యం. అలాగనే మనకి జలం నుండి ఏం పుట్టింది? భూమి. అందుచేత జలం గొప్పదైంది, భూమి. జలం దేని నుండి పుట్టింది? అగ్ని నుండి జలం పుట్టింది. అర్థమైంది? ఇప్పుడేమి గొప్పదైంది? అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయురగ్ని. వాయు నుండి అగ్ని పుట్టింది. ఇప్పుడు ఏది గొప్పదైంది? వాయు. ఆకాశాద్వాయు. ఇప్పుడు ఏది గొప్పైంది? అది. అందుకని చిన్న చిన్న నేర్చుకోవాలి మీరా. ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నుండి. అర్థమైందా? ఆత్మ ఆ అమ్మవారి నుండి, ఆ చైతన్య శక్తినే వచ్చింది ఆత్మ. ఇప్పుడు ఏది గొప్పైంది? అది అంతము. అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. అందుచేత విశ్వాధిక, విశ్వానికి అధికమైనటువంటిది ఇంకా అమ్మవారి కంటే వేరు లేదు. అంటే ఆ చైతన్యం. అమ్మవారి అంటే ఏమిటి? దివ్య చైతన్యం అనమాట. ఆ చైతన్య శక్తి అనమాట అది. అందుకే తైత్రోపనిషత్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నిరాపః అద్భుత్ పృథివీ పృథివ్యామోషధీభ్యః ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. ఇలా సృష్టి పైనుంచి కిందకి వచ్చింది. పైకి కారణం, కిందది కార్యం. అందుకు విశ్వాధిక, సమస్తము కంటే ఉత్కృష్టురాలు కాబట్టి అమ్మవారు విశ్వాధిక. అది భూతతత్వం మొదలుకొని ఆ శివుడు వరకు గల అన్నింటిలో కూడా ఎవరు? అధికరాలు. ఈ విధంగా విశ్వాధిక వేద వేద్య. ఇక రెండవ నామంతో అర్చిస్తున్నాయి ఇప్పుడు అమ్మవారిని. వేద వేద్య. అర్థమైందా? వేదితం యోగ్యం ఏమి? వేద్య అంటే వేద వేద్య అంటే వేదముల ద్వారా, వేద్య అంటే తెలుసుకోదగినది. అమ్మవారి యొక్క యథార్థ స్వరూపం మనం తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోగలం? వేదముల ద్వారా మనం తెలుసుకోగలం. అయిందా? ఎందుకు వేదముల ద్వారా అంటే మనకి వేదం అంటే ఏమిటి? జ్ఞానం.
వేదం అంటే జ్ఞానం. అందుకు జ్ఞానస్వరూపమే అమ్మవారు, జ్ఞానస్వరూపమే అమ్మవారు. అందుకని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ జ్ఞానం అన్నది అందరికీ ఉండాలి. జ్ఞానం లేనివాడు అజ్ఞాని అంటారు. జ్ఞానేన హీన పశువి సమాన అన్నారు శాస్త్రంలో. జ్ఞానం లేనివాడు ఎవరితో సమానం అంటే శాస్త్రం చెప్పింది మనం అంటాం కదా, వీడు పశువు లాంటి వాడు అంటాం. ఏమిటి యుక్తాయుక్తి విచక్షణ జ్ఞానము లేదు కాబట్టి ఆ వాడికి మనం వాడుతూ ఉన్నాం. అదే శాస్త్రం కూడా వాడింది జ్ఞానం. మన జ్ఞానం ద్విధం ప్రోక్తం. జ్ఞానం 2 రకాలు, ఒకటి లౌకికం, రెండవది పారమార్థికం. లౌకికం అంటే లోక సంబంధ విషయ జ్ఞానం. లౌకిక పదం ఇది మన వాళ్ళు వాడి లౌకికం కాదు, వాడికి వాళ్ళ లౌకికం ఉందిరా, ఎక్కడ ఎలాగ చేయాలో అది చేయడం వచ్చింది, అది లౌకికం అంటారు. ఆ లౌకిక పదం ఇక్కడ కాదు. లౌకికం అంటే ఏమిటి? లోక సంబంధ జ్ఞానం. ఈ లోక సంబంధ జ్ఞానం మనకి ఉండాలి. ఈ లోక సంబంధ జ్ఞానం జీవన వృత్తికి అనమాట. అర్థమైందా? ఏదో ఒక జ్ఞానం సంపాదించుకోవాలి కదా ప్రతివారు. ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక వ్యాపారమో అది సంపాదించుకోవాలి. రెండవది ఏమిటి? లోకములో ఎలాగ నడవాలనేది కూడా మనం సంపాదించుకోవాలి. ఇంటిలో తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, అన్నదమ్ములను ఏ విధంగా, అక్కచెల్లని ఏ విధంగా, తోటి వాళ్ళని ఏ విధంగా, మన గ్రామాన్ని ఏ విధంగా, మన దేశాన్ని ఏ విధంగా, ఈ విధంగా అన్నీ తెలుసుకోవాలి. ఇంకా లౌకిక జ్ఞానం అంటే మనం ఏ విధంగా దేవుణ్ణి అర్చించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, అది కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఏం సంబంధ జ్ఞానం? లోక సంబంధ జ్ఞానం. దీన్ని ఏమంటారు? లౌకికం. రెండవది ఏమిటి? ఆధ్యాత్మికం అన్నమాట. వైదికం, ఆధ్యాత్మికం. వైదికం 2 విధాలు. మళ్ళీ ఆధ్యాత్మికం కర్మకాండ. ఆ కర్మకాండ అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్న ఈ పూజ పునస్కారాలు, తర్వాత ఈ వేదాలు, యజ్ఞాలు, అలాగనే దానాలు, ఇవన్నీ కూడా కర్మకాండ అనమాట. మనం ఇతరులకు చేసినట్టు ఉపకారాలన్నీ కర్మకాండ. ఈ కర్మకాండని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎట్లా? ఏ పూజ ఎలా చేయాలి తెలుసుకోవాలి కదా, అది. ఇవన్నీ ఇక జ్ఞానకాండ. దేని ద్వారా ఇవన్నీ తెలియబడుతున్నాయో, మనలో ఏ చైతన్యం ఉంటే ఇవన్నీ తెలుసుకుంటున్నామో. కూర్చోవడం ఎలాగో, లేవడం ఎలాగో, తినడం ఎలాగో, వంట చేయడం ఎలాగో, వడ్డించడం ఎలాగో, అలాగనే మనం పూజ చేయడం ఎలాగో, ఉద్యోగం చేయడం ఎలాగో, డబ్బు తెచ్చుకోవడం ఎలాగో, డబ్బు ఖర్చు పెట్టడం ఎలాగో, లోపట ఏముంది? లోపట ఒకటి ఉంది. అది బయటికి వెళ్ళిపోతే ఏం చేయదు. లోపల శివం బయటికి వెళ్ళిపోతే దీని పేరు ఏం పేరు? శివం పోతే ఏం పేరు? మెల్లగా చెప్తాను. శవం అంటే అక్కడ మరి స్నానం చేయలేనే, శివుడితో చెప్పినంత స్నానం అక్కర్లేదు, ముట్టుకుంటే స్నానం. అర్థమైందా? కాబట్టి శివం పోతే ఏమవుతుంది? శవం అయిపోతుంది. ఏది మనం ఉంటే ఇవన్నీ చేయగలుగుతున్నామో దాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మికం. అందరూ తెలిసిందే. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏమిటో? ఏది లోపల ఉంటే ఇవన్నీ చేయగలుగుతున్నామో, ఏది బయటికి పోతే ఎక్కడిదక్కడ మన్నీళ్ళు చెవుడు ఇంకోటి ఉండాలి. ఇప్పుడంటే ఉంది కాబట్టి లేచి వెళ్ళిపోతాను. నీకు నా కేసు, నేను ఇప్పుడు పోతాను. లోపల పోయింది అనుకో, ఇక నేను పోలేము, ఎవడో ఇచ్చిపోయా. కాబట్టి ఆ చైతన్యం యొక్క విజ్ఞానం కోసమే ఏమి ఆధ్యాత్మికం అన్నమాట. అది తెలుసుకోవాలంటే అది చెప్తున్నారు. వేద విద్య, వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండ ఏం చెబుతుంది? ఉపనిషత్తులు చెప్తాది అనమాట. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి యజానాతు అని ఈ విధంగా బ్రహ్మ విషయం చెబుతుంది. అసలు స్వరూపం ఏమిటి? అమ్మవారిది అది అనమాట. ఇది లోకోద్ధారణ స్వరూపం అనేది సాకారము, సర్వవ్యాపకం ఉన్నటువంటిది నిరాకారం. అటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇంకో దాన్ని ఎట్లా? వేదం. వేదం అంటే ఏమిటి? జ్ఞానం. అటువంటి జ్ఞానము చేతనే తెలియబడుతున్నది. మనకి జ్ఞానం చేతనే అజ్ఞానం అనేది పోతుంది. అజ్ఞానం అంటే ఏమిటి? ఏది ఎలా చేయాలో తెలియకపోవడం అజ్ఞానం, ఏది ఎలా చేయాలో తెలియడం జ్ఞానం. ఇంతే, ఇంకేమీ లే. అర్థమైంది అందరికీ? ఏ పని ఎలా చేయాలో తెలియకపోవడం అజ్ఞానం. ఇప్పుడు ఒకరు ఇంజనీర్ చదువుకున్నాడు, ఆ ఇంజనీర్లో అతడు జ్ఞాని.
అతనికి ఎంబీబీఎస్ సంగతి తెలియదు, దాంట్లో ఏమిటి అతను అజ్ఞాని, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. ఇంజనీర్ చదువుకున్నాడు, అందులో జ్ఞాని. ఇక ఎంబీబీఎస్ తెలియకపోతే, డాక్టర్ పని తెలియకపోతే అజ్ఞాని, డాక్టర్కి ఇంజనీర్ పని తెలియకపోతే అజ్ఞాని. ఇది అర్థమైందా? ఇదే, ఇంకేమీ లేదు. అజ్ఞాని జ్ఞాని తేడా. ఏది ఎలా చేయాలో తెలిస్తే అజ్ఞాని అది. కాబట్టి అలాగనే ఇంక ఇక్కడ అజ్ఞానం ఏంటి? తనెవరో తాను తెలుసుకుపోవడం అసలు అజ్ఞానం. ఇది ఒకటి తెలిసి ఒకటి తెలియకపోయినా జీవనయాత్ర గడిచిపోద్ది. ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైన మోక్షం సిద్ధించాలంటే తనెవరో తాను తెలుసుకోవాలి. అక్కడ అందరూ అజ్ఞానమే. డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, వాళ్ళు ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, యోగి కానీ, భోగి కానీ తన స్వరూపం తాను తెలుసుకోకపోతే వాళ్ళందరి పేరు ఏమిటి? అజ్ఞానం. అర్థమైంది ఇప్పుడు అందరికీ? అజ్ఞానం అంటే పూర్తి తెలియని వాడు కాదు. ఏదైనా ఒక విషయం తెలిస్తే ఆ విషయంలో వాడు అజ్ఞానం. కానీ ఇక్కడ తన స్వరూపం తెలుసుకోవడానికి మానవ జన్మ వచ్చింది కదా. తన స్వరూపం తెలుసుకోకుండా విడిచిపెడితే మన ఎవరో జ్ఞానులు అజ్ఞానమా? చెప్పండి గట్టిగా. అది అన్నమాట. ఎవరైనా అది యోగి అయినా తన స్వరూపం తెలుసుకోకుండా శరీరం విడిచిపెడితే అజ్ఞానే. అది ఇప్పుడు మనం ఏం కావాలి? జ్ఞానులు కావాలి, అజ్ఞానం కావాలి? జ్ఞానం కావాలి, జ్ఞానులు కావాలి. జ్ఞానులు కావాలంటే ఇల్లు వాకళ్ళు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది అది జ్ఞానం కావాలి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని విడిచిపెట్టి అక్కడ మాత్రం జ్ఞానం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అజ్ఞానమే ఏమంటారా? కాబట్టి ఉన్న దగ్గరే మనం తెలుసుకోవాలి. ఈ శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి? శరీరం నడిపించేవారు ఎవరు? ఉన్నాడు కదా. కాబట్టి శరీరం పరిణామము, ఆత్మ అపరిణామం. తెలుస్తుంది అందరికీ. శరీరానికి పరిణామం ఉంది. పుట్టినప్పుడు ఎంత పుట్టాం? జాయింట్ అలాగలాగే ఇప్పుడు ఎంతైనా అది పరిణామం చెందామా లేదా? అస్థి జాయితే వర్ధతే పరిణమతే అపక్షయితే వినశ్యతే. మళ్ళీ అలాగేమవుతుంది? తగ్గిపోతుంది. ఇదే పరిణామం అంట. ఈ శరీరానికి పరిణామం ఉంది కానీ లోపల ఉన్నవాడు పరిణామం లేదు. ఆయన ఎప్పుడు ఒక్కలాగా ఉంటాడు. అర్థమైందే? మన ముసలైపోయినా ఆయన ముసలి కాడు, మన యవనంలో ఉన్నా యవనం కాడు. ఆయన ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. అది ఎవరికి కనపడదు. ఎవరికైనా కనపడితే ఇంతవరకు ఎప్పుడో పట్టేసుకుందరు. అది కనపడరు. అందుచేత కరెంటు కనపడుతుందా? కనపడదు. కానీ లేదంటామా? కరెంటు కనబడకపోయినా లేదనలే. ఉన్నదో లేదు చూసుకొని చెప్తానంటే పట్టుకుంటే వద్దా, ఉన్నది పోయిందా. అలాగే అనమాట. ఆత్మ నేను చెప్తాను అనుకుంటే చెప్పలేదు, అది లేని అయిపోతుంది. ఇంకేం చెప్తుంది? ఉప్పు కూడా నీటిలో వేసేదంతా అదేం చూపెడుతుంది. ఇంకా అలాగ ఉంటాడు. అందుచేత ఈ విధంగా వేద జననీ అని వేద వేద్య, విశ్వాదిక వేద వేద్య, ఇంకా వింధ్యాచల నివాసిని. ఇక వింధ్యాచల నివాసిని, వింధ్యాఖ్యే అచలే పర్వతే నివసతి తథా అది. కాబట్టి వింధ్య పర్వతమునందు నివసించినట్టు. మనం ఇలహాబాద్ ఏదో ఒకటి కొంతమంది నా అంటారు, కొంతమంది అంటారు, ఏదైనా అదే త్రివేణి సంఘం. అర్థమైందా? అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ త్రివేణి సంఘం నుంచి మనం కాశీ వెళ్తుంటే ఆ మధ్యలో అన్నమాట ఒక సైడ్, రైట్ సైడ్ ఇలహాబాద్ నుంచి వెళ్తే రైట్ సైడ్ వస్తారు. అక్కడ వింధ్యాచల వాసిని ఉందన్నమాట. అందుకే అందరూ చాలా మంది మనోళ్ళు మొన్న వచ్చి 150 మంది చూసినారు. అంతకుముందు కూడా చూశారు. అంతకుముందు 80 సార్లు వెళ్ళినప్పుడు 150 మంది వెళ్ళాం కదా. వాళ్ళు కూడా అప్పుడు ఆ వింధ్యాచలం తీసుకెళ్ళాం అందరినీ. కాబట్టి వింధ్యాచల నివాసం. వింధ్యాచలం ఎక్కడుంది అనుకుంటారేమో. కాశీ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఆ మధ్యలో ఒక సైడ్లో ఉంది, చూపెడతాడు. ఏమీ లేదు, కాశీలో సైట్ సీన్ తీసుకెళ్ళమంటే మనం ఏం అక్కర్లే, వాటి బ్రహ్మాండం చూపెట్టి తీసుకొని తీర్చేస్తాడు. అది అటువంటి వింధ్య పర్వతమునందు నివసించినటువంటిది అమ్మగారు అన్నమాట. పద్మపురాణమునందు దేవి క్షేత్రము లెక్కించినప్పుడు సీతాను దేవి త్రికోట పర్వతముందును, అక్కడే సీతమ్మ వారి యొక్క ఇది కూడా ఉంది, సమాధి అయినటువంటి అగ్నిలో ఉన్నటువంటి ఆ దగ్గరలోనే. అది కొంచెం ఒక 2 కిలోమీటర్లు ఇటు పోవాలి.
ఆ విధంగా త్రికూట పర్వతం మంది వింధ్యాదేవి అను దేవి వింధ్య పర్వతం ముందు నివసించినట్లు కూడా చెప్పబడినది. వివిధ పద్మపురాణంలో కూడా మనకి ఈ విధంగా ఉంది. వింధ్యాచల నివాసిని. ఇక చెప్తున్నారు విధాత్రి. ధాత్రి, విధాత్రి. ధాత్రి అంటే ఏమిటి? మనకి ధరించినటువంటిది, పోషించినటువంటిది అన్నమాట. విధాత్రి అంటే విశేషణ, చక్కగా. అంటే ఏమిటి? సృష్టి చేసినటువంటి ప్రతి జీవికి కూడా ఆహారాన్ని పెట్టింది కదా. ఆహారం అనేది ప్రతి వారికి వారి వారి ప్రారంధానుసారముగా లోకములో ప్రతి వారికి కూడా పోషణకర్త. ఈ శరీరం అలా పుట్టి పెద్ద అవుతుందా లేదా, ఇదంతా ఏమిటి? పోషణం అన్నమాట. అటువంటి పోషణకర్త, అటువంటి జగత్ సృష్టికర్త. ఏది? సృష్టి తర్వాత పోషించడం, అది మెయిన్ అనమాట. పుట్టి సృష్టి లాభం లేదు, పోషణ ఉండాలి. కాబట్టి ఇంకా అర్థం ఏమిటి? ధాత్రి అంటే ధరించున్నది. ఎలా ధరించినటువంటిది? సూత్రే మణిగణ ఇవ అంటే అర్థం తెలుగులో సూత్రమునందు మనుడు వలె. ఇప్పుడు మనం మనులని వేసుకున్నాం, అర్థమైందా? లోపల ఏముంటుంది? సూత్రం. సూత్రం ఉంటుందా లేదా? సూత్రం అంటే ఏమిటి? దారం. అది సూత్రం అంటే ఇవి కూడా ఉంటాయి. పతంజలి యోగ సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు, అర్థమైందా? వాటి పేరు కూడా సూత్రమే. సూత్రానికి అర్థం సూత్రం అంటే అది దారం. అంటే పుష్పాల్లో దారం వలే. పుష్పాల్లో దారం. ఇప్పుడు ఆ పుష్పాన్ని ధరించినటువంటి వాడు ఎవరు? పుష్పాలని దారం. పుష్పములు ధరించి పుష్పాలు పుట్టాం కదా, అది పుష్పాలు ఎవరి ధారణ మీద ఉంది? సూత్రధారణ మీద ఉంది. అలాగని మనం అందరం పుష్పాలు, లేకపోతే మనుడు. ఇప్పుడు అనుకోండి, ఏమని అనుకోండి. ఇప్పుడు దారం ఎవరు మనందరిలో? చైతన్య అమ్మవారు. అర్థమైందా? దారం ఎవరు? అలాగేనమాట. ఇలా ఇదంతా ధరించి ఉంది. ధరించడం ఎట్లా? మూలం ఏమిటి? ఆ పంచభూతాలు. ఆ పంచభూతాల ద్వారా సృష్టి జరిగింది కాబట్టి పంచభూతాలను ధరించినటువంటి వారు ఎవరు? అది. అందుచేత విధాత్రి అని లోకంలో. విధాత్రి అంటే 4 అర్థాలు ఉన్నాయి. జగత్తులను ధరించినది ఒక అర్థం, జగత్తులని పోషించినదని ఒక అర్థం. ఇక బ్రహ్మదేవుని భార్య పేరు కూడా విధాత్రి. ఎవరు? సరస్వతీదేవి పేరు కూడా. అలాగే పెద్ద ఉసిరిక ఎందు ఎక్కువ ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పేరు కూడా విధాత్రి అనమాట. అర్థమైంది? చిన్న ఉసిరికాయ కాదు, పెద్ద ఉసిరికాయ ఎందు ఎవరికి ఇష్టం ఉంటుందో వారి పేరు కూడా విధాత్రి. అది అనమాట. నిఘంటువులో ఆ విధంగా ఇచ్చున్నారా? ఎందుకంటే ఇది రహస్యం అన్నమాట. అందుకే ఈ లలిత రహస్యనామ స్తోత్రం అని పేరు పెట్టేశారు. అర్థమైందా? హయగ్రీవ ఆగస్త్య సంహారి అని అక్కడ మనగా. అందుకు శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామ స్తోత్రం అని దానికి పూర్తి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనం వివరించుకుంటున్నాం. విజయ విమల వంద్య వందారు జనవత్సల విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని. ఇక్కడ మొట్టమొదటి విజయ అనే పేరు అమ్మవారి పేరు. విజయ అంటే ఏమిటి? విశిష్టమైనటువంటి అని అర్థం, విశేషమైనటువంటిది అర్థం. వి అర్థానికి వి ఎప్పుడు వచ్చిందో అది విశేషము, విశిష్టము ఇత్యాది అర్థాలు. కాబట్టి జయం అంటే ఏమి? ఈ జయం అనేటువంటిది ఒక విశిష్టమైన జయం అన్నమాట. అందరిలాంటి జయము కాదు, ఒక విశేషమైనటువంటి జయము, ఒక విశిష్టమైనటువంటి జయం అమ్మవారిది అనమాట. అందుచేతనే ఏదైనా సరే మరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా ఒక్కొక్కసారి రాక్షస వధకి వీలు పడదు. అప్పుడు అమ్మవారు అవతారం ఎత్తి వాళ్ళని ఒక విశేష రూపంతో జయిస్తుంది అన్నమాట ఆ రాక్షసుని. అలాగనే మరి సప్తశతి అల్లా అమ్మవారు జయించినటువంటి రాక్షసుల యొక్క ఆ కథలన్నీ అందులో ఎలాగా సుండు, ముండు, నిశుంభుడు అని ఈ విధంగా ఇందులో ఎవరికి ఎంటర్ చేయించడం బండాసురుడికి ఈ యొక్క లలితాదేవి. అందుచేత విశిష్టమైనటువంటి జయము గలది. ఇంకా అర్థం ఏమిటి విశేషాన్ని అంటే గొప్ప జయం, ఇంకా తిరిగిలేదు అటువంటి జయాన్ని ఏదైనా అటువంటిది విజయం. ఇంకా ఆ విజయ అనే పదానికి అర్థం ఏమిటంటే సంవిత్తు అన్నటువంటిది ఒక అర్థం అన్నమాట. అందుచేత సంవిత్తు అంటే ఏమిటి? జ్ఞానం. విజయ అనే పదానికి విజయకొల్టు సంవిత్తు. ఆ సంవిత్తుకి అర్థం ఏమిటంటే సమిది అంటే జ్ఞానం అన్నమాట. అందుచేత ఇంకెలాంటి వాళ్ళ అమ్మవారు జ్ఞాన స్వరూపురాలు అదే అనమాట ఆ విధంగా. ఇక పద్ముడు అనే రాక్షసుని జయించినటువంటిది చాలా విశేషంగా కాబట్టి విజయరూప అన్నటువంటిది ఈ పేరు సార్థకంగా అమ్మవారికి కలిగింది అన్నమాట. ఈ విధంగా విజయ అనే శబ్దానికి అనేకమైనటువంటి ఈ ప్రకారంగా మనకి అర్థాలని ఇచ్చున్నారు. ఇక ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర అని ఎలాగైతే ఉందో ఎక్కడ అమ్మవారు ఉన్నారంటే అక్కడ విజయం నిరాటంకంగా జరుగుతుంది. అది అన్నమాట విమలా పేరు. ఇక విమల ఇక్కడ ఏమిటి? విమల అంటే మరి విగత మలహ విమల. ఇక్కడ అర్థమేమో విశేషణ కాదు. విగత విగత అంటే ఏమిటి? వదలబడిన. విగత అంటే వదలబడిన, విడిచిపెట్టిన అని అర్థం అన్నమాట. విడిచిపెట్టిన మలము కలది అంటే ఏమిటి? ఇక్కడ విడిచిపెట్టిన మలం అంటే మలదోషము లేనటువంటిది. మనకి మలము, విక్షేపము, ఆవరణ మూడు ఉన్నాయి కదా. మల విక్షేప ఆవరణాలు. అందులో ఈ మలం ఏంటంటే అర్థం ఏంటి? ఇక్కడ అవిద్యేక. కాబట్టి అటువంటిది లేనిది ఏమిటంటే విమల. మలదోషం లేనటువంటిది, అజ్ఞానం లేనటువంటిది, అవిద్య లేనటువంటిది ఏవైతే ఉన్నారో ఆ పేరేమిటి? విమల. విమల అనే పదం అనేది చాలా మంచిది అది అన్నమాట. అందుకని అమ్మవారి పేరు కూడా విమల. అవిద్యా సంబంధం లేకుండా ఉండడానికే మన ప్రయత్నాలు. మనం చేసిన సాధన ఏది పోగొడుతుందంటే మళ్ళా ఉన్న అవిద్యని పోగొడుతుంది. అవిద్యని ఎప్పుడైతే మనం అవిద్య ఉన్నంత వరకు మలదోషంతో ఉన్నవాళ్ళం. అవిద్య ఎప్పుడు పోయిందో విమలం. పునాది ఎప్పుడు పోయిందో పైన అన్నీ ఉండవు. అజ్ఞానం పోయిందంటే ఇంకేముంది? విక్షేపం పోయింది. అర్థమైందా? అజ్ఞానం అవిద్య పోవడం అంటే జ్ఞానం. అవిద్య అన్నిదేటి అజ్ఞానం. జ్ఞానం అనేది ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని పోగొడుతుంది, అది తొలగిస్తున్నాం. అందుచేత విమల అన్నటువంటిది విగత మలహ అవిద్యకు సా విమల. ఆత్మే పద్మపురాణంలో కూడా విమల పురుషోత్తమ ఇది అన్నమాట. పురుషోత్తమ తీర్థమందలి దేవి స్వరూపురాలు విమల అనేటువంటి పేరు అన్నమాట. విమల పురుషోత్తమ అని చెప్పుకొచ్చారు. ఇక పరిగణిత మూర్తి విశేష రూపావా తదుక్తం విశ్వకర్మశాస్త్రే గృహాన్ అధికృత్య. ఇంకొక అర్థం చెప్తున్నారు. ఈ విశ్వకర్మశాస్త్రే అంటే వాస్తుశాస్త్రే.
వాస్తుశాస్త్రమందు విమల గృహ స్వరూపురాలు ఏమిటి? ఏ దోషము లేనటువంటి స్వరూపురాలు అమ్మగారని పేరు. అందుచేత ఈ విధంగా విమల. తరువాత వంద్యా, వందితం యోగ్య వంద్యా. వంద్య శబ్దానికి ఇంకొక అర్థం కూడా వస్తుంది, అర్థమైందా? కాబట్టి ఇక్కడ వంద్య అంటే ఏమిటి? వందితం యోగ్యం, వందనము చేయడానికి యోగ్యమైనటువంటి స్వరూపం కలవారు అమ్మవారు. అందరూ కూడా నమస్కారం చేయడానికి యోగ్యమైనటువంటి స్వరూపం. అది తీసుకోవాలి వంద్య అంటే ఇక్కడ, లేకపోతే వంద్యా పుత్రుడు అన్నట్టు అర్థం ఇక్కడ కాదు. యోగ్యతామేవాహ వంద్యారితి వందంతే ఇది వందారవః శ్రువంద్యోహో అని ఈ విధంగా చెప్తున్నారు. వంద్యా, వంద్య అంటే స్తుతింపదగినది, నమస్కరింపదగినది అని అర్థం. వందారు జనవత్సలా, మళ్ళీ చెప్తున్నారు వందారు జనవత్సలా. వందారు జనవత్సల, ఎవరైతే ఈ నమస్కరిస్తున్నారో, ఈ నమస్కరించినటువంటి ధర్మం ఎవరిలైతే ఉందో అటువంటి వారందరి యందు కూడా ఇంకా ప్రేమ కలది. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ కలది అని అర్థం. వందారు జనవత్సలాం వాగ్వాదిని. వాగ్వాదిని అంటే వాగ్వాదిని దేవతా స్వరూపురాలు అర్థం. ఇక వాగ్వాదిని అంటే ఏంటి? నాలుగు యందు ఉండి వాక్కులను చక్కగా పలికించినటువంటిది అమ్మవారు. అంటే వాక్కును పలుకును ఒక దేవత అని అర్థం వచ్చింది మనకి. లేకపోతే దేవతా స్వరూపురాలని ఒక అర్థం. ఈ విధంగా తన భక్తులు ఇతరులతో వాదించినప్పుడు తన భక్తులకు అనేక వాక్కులు ఇచ్చుచు వాదశక్తిని కలిగించుటసే ఈమె వాగ్వాదిని ప్రసిద్ధికి ఎక్కినదని ఇంకొక అర్థం. భక్తులతో ఎవరైనా వాదించినప్పుడు వీళ్ళకు అధికమైన వాగ్వాదిని శక్తిని ఇచ్చి భక్త విజయాన్ని కల్పించినటువంటిది అమ్మవారిని అర్థం. వామకేశి, వామకేశి అంటే ఏమిటి? సుందరమైనటువంటి కేశములు కలదని అర్థం. కాబట్టి ఈ విధంగా వాగ్వాదిని వామకేశి వన్హి మండల వాసిని. వన్హే మండలం మూలాధారే పరమాకాశేవ విద్యమానం తత్ర వసతీతి తథా. కాబట్టి ఇక్కడ వన్య మండల వాసిని, వన్య మండలమునందు నివసించున్నదని సామాన్యమైన అర్థం. ఇక ఎట్లా ఇంకా మూలాధారమందు గాని పరమాకాశమందు గాని నివసించినటువంటిది ఒక అర్థం. మూలాధారం అంటే మనకి బుధ స్థానం మూలాధారం. అటువంటి మూలాధారమునందు అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ, విశుద్ధ చక్రము, షట్చక్రాలు అన్నమాట. అందుకనే సక్షోపరి సంస్థిత అని పేరు. ఇక ఇంకొక అర్థం ఏమిటి? వన్య మండలం అంటే తేజస్సుని ఇచ్చినటువంటిది. తేజస్సు ఇచ్చినటువంటిది పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అందుచేత సోమ సూర్యాగ్ని మండలములు, సోముడు, సూర్యుడు, ఇంకోటి అగ్ని మండలం. అగ్ని కూడా తేజస్సు, సోముడు తేజస్సు, ఇవన్నీ తేజస్సు. అందుకు ఇవన్నీ మండల వాసిని అంటే మూడింటి ఎందు వసించినటువంటిది. సూర్యమండలం, చంద్రమండలం, వన్య మండలం అని అర్థం. భక్తి మత్కల్పలతికాం, భక్తి మత్కల్పలతికాం పశుపాశ విమోచిని. భక్తి మత్కల్పలతికాం పశుపాశ విమోచని. సంవృతాశేష పాషండా సదాచార ప్రవర్తికాం. సంవృతాశేష పాషండా సదాచార ప్రవర్తికాం
చెప్తున్నారు. భక్తి మత్కల్ప లతిక. భక్తి మత్తు ఏమి? కల్పలతిక. భక్తి మత్ అంటే ఏమిటి? భక్తి కలిగినది అని అర్థం అనమాట. అటువంటి భక్తి కలిగిన వారికి ఏమిటి అమ్మవారు? కల్పలత వంటిది. ఎవరికైతే భక్తి ఉందో వారికి అమ్మవారు ఏ విధంగా ఉంటుంది? కల్పలత. ఇంత కల్పలతలాగా ఉంటే ఇంకేం కావాలి? కల్పతరువు కింద మనం కూర్చున్నామంటే మన ఏమి పరిశ్రమ మనకు అక్కర్లేదు. ఏమంటారు? మనం ఎక్కడ బజారుకి పోవక్కర్లేదు, కూరగాయలు తెచ్చుకోవక్కర్లేదు, వంటలు చేసుకోవక్కర్లేదు, పొయ్యి అక్కర్లేదు, పాత్రలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఏమంటారా? ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు ఏం కావాల్సిన వాళ్ళు ఉంది, జిలేబీలు వచ్చేస్తాయి ప్లేట్ అంతే. అర్థమైందా? ఏమంటారు? ఏదంటే అవి వచ్చేస్తాయి అనమాట. అందుకని భక్తులు భక్తి గల వారికి కల్పలత వలె కోరికలను ఇచ్చినటువంటిది అన్నమాట. అందుచేత ఇంకా ఎలాగా కొంచెము తక్కువ భక్తి కొంచెం కలవారికి ఆ భక్తికి రసపూర్ణత్వం సంపూర్ణముగా ఇచ్చినటువంటిది. రెండు అర్థాలు. ఇది అందరికీ పూర్తి భక్తులు ఉంటాయా? ఏమంటారు? భక్తి అంటూ ఉంటుంది. అది సంపూర్ణమా, లేదా అర్ధమా, లేదా పావు భాగమా, లేకపోతే 10% లేక 5% లేదా 1% ఏమంటారా? అందుకని 10-25 ఉంటే మళ్ళీ పూర్ణాన్ని ఇస్తుంటుంది అనమాట. కల్పలత ఎలాగైతే లతిగా ఉంటుందో ఆ ప్రకారముగా వారికి మళ్ళీ 100% వచ్చిన వరకు ఇస్తూనే ఉంటుంటారు. ఆ విధంగా అనమాట. ఆ విధంగా చెప్తున్నారన్నమాట. కల్పతీగా అల్లుకొని ఎట్లు పెరుగునో అట్లే వారి భక్తిని కూడా పెరిగినట్లు చేయనటువంటిది. ఈ విధంగా ఈ యొక్క రభస నిఘంటువునందు జ్యోతిష్మతి, కస్తూరి, మాధవి, గురువింద, దూర్వ అనే అర్థములు కూడా ఈ యొక్క భక్తి మత్ అన్నటువంటి కల్పలతిక అనే దానికి అర్థాలు వేరే వేరేగా నిఘంటువునందు విచ్చి ఉన్నారు. శక్తి రహస్యం అందు కూడా భక్తి పూర్ణముగా లేని వారికి ఆ పూర్ణముకు భక్తిని కలిగించి సంతోషము పెట్టినటువంటిది అని అర్థం. ఈ విధంగా భక్తి మత్ కల్ప లతిక. పశుపాశ విమోచని అభేద జ్ఞాన రూప విద్యా విహీన పశవ తదుక్తం బృహదారణ్యకే యోన్యాం దేవతాముపాస్తే అన్యో అసౌ అన్యోహమస్మీతి నస వేదాం యదా పశుః. పశుపాశ విమోచని చెప్పారు. పశువ అంటే ఏమిటి? అభేద జ్ఞాన రూప విద్య విహీన. అభేద జ్ఞానం అన్నటువంటి లేనివారు అంటే భేద జ్ఞానము కలిగిన వారు. భేద జ్ఞానము కలిగిన వారు. ఇక్కడ మరి భేదము అంటే భేద జ్ఞానము అన్నటువంటిది, అభేద జ్ఞానం రెండు ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ భేద జ్ఞానం అంటే సర్వత్రా విద్యమానమైనటువంటి పరమాత్మ ఏకము అన్నటువంటి భావన లేకుండా అనేకము అనే భావన ఎప్పుడు వచ్చిందో ఇదేమైపోయింది? భేద జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు చైతన్యం ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క చైతన్యము ఉన్నదంటే ఏమైంది? భేద జ్ఞానం. ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి చైతన్యం ఉందో అది భిన్న భిన్నమని ఒకటి. అలాగనే పశుపక్షాదుల్లో ఉన్న చైతన్యం వేరు, మన చైతన్యం వేరు అనేది భేద జ్ఞానం. ఆ విధంగానే దేవతల్లో ఉన్న చైతన్యము మనలో ఉన్న చైతన్యము వేరు అనుకోవడం భేద జ్ఞానం. అలాగనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్న చైతన్యము మనలో ఉన్న చైతన్యము వేరు అనుకోవడం ఏంటి? భేద జ్ఞానమే. కాబట్టి
ఎక్కడ భేద జ్ఞానం ఉందో అక్కడ భయం ఉంటుంది. ఏమంటారు? ఎక్కడ భేద జ్ఞానం ఉందో అక్కడ భయం ఉంటుంది. ఎందుకు? ద్వితీయాత్తు భయం భవతి. ఇక ఎక్కడ అభేద జ్ఞానం ఉందో అక్కడ భయమే లేదు. నువ్వు నేను ఒకటేలే అంటే ఇద్దరు ఏమి భయం ఉంటుందా? భయం ఉండదు. నీ సంగతికి నా సంగతికి ఎప్పుడు కిడతాదయ్యా అంటే ఇద్దరికి భయమే. ఏమంటారు? నువ్వు నేను ఒకటే అంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నా భయం లేదు. నీ సంగతి వేరు నా సంగతి వేరంటే ఇక భయమే. భేద జ్ఞానంలో భయం ఉంటుంది, అభేద జ్ఞానంలో భయం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఊరు మనం వెళ్ళాం, ఇక్కడికి పుణ్యక్షేత్రం వెళ్ళాం రామేశ్వరం. అక్కడ ఏమైంది మరి? ఉన్న రూములు తక్కువ. ఒక బండిలో ఒకటి కలిచాడు. మామూలుగా మాట్లాడుకున్నాం బండి దిగే ముందు 5 నిమిషాల ముందు. సరే, ఆయన రామి దర్శనానికే బండి ఒక 5 నిమిషాల ముందు కలిచాడు. ఎవరండి మీరు ఎవరు అనుకున్నారు? అంతలో స్టేషన్ వచ్చేసి దిగిపోయారు. నేను రామేశ్వర దర్శనానికే అన్నాడు ఆయన. ఈయన రామేశ్వర దర్శనానికే అన్నాడు. సరే, అయితే మరెందుకు పోదాం అనుకున్నారు. పోయినారు, ఇద్దరు వెళ్ళారు. సరే, అప్పటికే రాత్రి 12 అయిపోయింది. ఈయన విసిరిగా అక్కడ ఏదో ఒక లాడ్జి కనబడింది. వెళ్ళారు. ఉన్నది ఒకటే రూమ్ ఉంది, రూములు లేవన్నాడు. సరే, ఏదో ఒక రూమ్ ఇవ్వండి అన్నాడు. ఇద్దరు వెళ్ళే తోటిని ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆ రూములు. ఇద్దరు వెళ్ళారు. వీరికి తెల్లారి నిద్ర పడితే వాడికి నిద్ర పడదు. కలిశారు ఒక క్షణమే కానీ బండిలో. అర్థమైందా? ఏమో నేను నిద్రపోతే ఈ బ్యాగ్ ఎక్కడ పట్టుకుపోతుండే వీడి వాడికి భయం. అర్థమైందా? నేను నిద్రపోతే ఈ బ్యాగ్ ఎక్కడ పడిపోతుందని వాడికి భయం. ఇప్పుడు అర్థమైందా? అదే మనం ఇద్దరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళాం, తెలిసిన వాళ్ళం. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఈయన దగ్గర డబ్బు ఉంది, ఇద్దరు పెట్టాం. అయ్యా ఇప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ వాడు వీడు వేరు కాబట్టి ఇప్పుడు రాత్రి నిద్ర పట్టుకుంటే ఇద్దరు బాధపడ్డారు. ఇప్పుడు తెల్లారులు వేసి బయలుదేరేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు వీడి చేతులు పట్టుకెళ్తాడు, వాడి డబ్బులు వాడి జవాబు పట్టుకెళ్తాడు ఇద్దరు. ఇప్పుడు ఏమైంది? ఎందువల్ల? భయం. అదే మనం ఒకలోట కలిసి వెళ్ళాలనుకోండి, అందులో ఉంచుతాం. ఈ తాళం నేను ఒక లేట్ అవుద్దేమో, నువ్వు ముందు వస్తాయేమో, తాళం పట్టుకో అంట. ఏమి ఇప్పుడు భయం ఉందా? భయం లేదు. ఎందుకు? వారు మనము ఒకటే అన్నది భయం లేదు. అలాగే సర్వత్ర పరమాత్మ ఏకం ఒక్కడే ఉన్నాడు అనుకున్నప్పుడు భయం లేదు. అందరిలో ఉన్న చైతన్యం లేదా? ద్వితీయాత్ భయం భవతి. అందుచేత ఈ విధంగా ఎవరికైతే అభేద జ్ఞానం ఉన్నదో అని శాస్త్రం చెప్పింది అన్నమాట. విద్య అంటే విద్య విహీన, అభేద జ్ఞాన రూప విద్య విహీన అంటే భిన్న భిన్నమైనటువంటి జ్ఞానం ఉన్నవారికి భయం అనేది ఉంటుంది. రెండవది ఏమిటి? ఆ యొక్క ఇక్కడ ఇంకేం జ్ఞానం? ఇంకా శరీరమేవ స్వాత్మ. ఈ శరీరాన్ని ఆత్మ అనుకున్నాం అనుకోండి, శరీరాన్ని ఆత్మ అనుకుంటే చెప్పింది శరీరమేవ స్వాత్మానం పశ్యతి పశువు అన్నది. శరీరమే ఆత్మగా అనుకున్నవాడు దేంతో సమానం అంటే పశువుతో. పశువుకి రెండో జ్ఞానం లేదు, కానీ సర్వం అనుకుంటుంది. అలాగనే అవిద్య అంటే విద్య లేనివాడు కూడా పశువుతో విద్యా విహీన పశువు సమాన. అటువంటి ఇప్పుడు చెప్తున్నారనమాట. ఇక ఇటువంటి అజ్ఞాన బంధంలో మనం ఉన్నాం. అయిందా? అజ్ఞానం ఏమిటి? అవిద్య అనే పాశం చేత బంధింపబడి మనం ఈ పాశమే. మనకి యమధర్మరాజు మన దగ్గరికి వచ్చాడంటే ఏదో అంటుంటారు, ఆయన పాశం వేసి లాగుతాడని. ఆయనే కొత్త పాశలే తేడు. మన అవిద్య మన దగ్గర ఉన్న అజ్ఞానమే పాశం కాబట్టి ఈ పాశం పట్టుకునే పోతాడు ఆయన. అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఆయన పాశం తేవాలంటే మళ్ళీ 4 ఫ్యాక్టరీలు పెడితే కానీ
చాలు. ఇప్పటికే 100 కోట్ల మంది మనకి భారతదేశంలో 100 కోట్ల పాషలు ఎన్ని ఉన్నాయి. ఒక దేశంలో ఒక తాడు కావాలంటే మొత్తం ఇప్పుడు తాడు ఫ్యాక్టరీలు సరిపోతాయి. ఏమైనా ఒక్కొక్క ఫ్యాక్టరీ తయారు చేసుకొని రావాలి. ఫ్యాక్టరీ అర్థమైంది. అందుకని మన మన ఆశ ఏది ఉందో, మన అజ్ఞానం ఏది ఉందో ఇదే పాశం. ఈ పాశం పట్టుకొని పోతాడు. ఎవరికి అజ్ఞానం లేదు వాడికి పాశం ఉండదు. పాశం లేకపోతే ఆయన రాడు. ఆయన మెడ పట్టుకొని పట్టుకెళ్ళేది ఆయన తెలియదు. ఆయనకి డ్యూటీ కాదు. అర్థమైంది. పాశం ఉంటేనే పట్టుకెళ్తాడు. ఏం పాశం ఇది? అజ్ఞానం అవిద్య పాశం అన్నమాట. అయితే మరి అటువంటి పాశం మన దగ్గర రాకుండా అమ్మవారు ఏం చేస్తారంటే ఆ పశువు అంటే అవిద్యమనే పాశాన్ని విమోచని. అర్థమైందా? దాన్ని ఇక్కడ మన జీవనం ఉన్నప్పుడే ఆ పాశాన్ని విప్పేస్తారు అంటారు. ఆ పాశం మనని తొలగిస్తారు. అందుకనే పేరు వచ్చిందనమాట. ఈ విధంగా పశుపాశ విమోచని అన్నటువంటిది అని ఈ ప్రకారముగా చెప్పుకొచ్చారు. పశు బాగుగా పాశ పాచికలని విమోచని విడిచిపెట్టినది పడవేనిది. ఇంకొక అర్థం కూడా ఒక దగ్గర ఇచ్చారు. శంకరునితో జోదక్తేరయందు పాచికలను చక్కగా పలక మీద వేసి శంకరుని జయించినది. కాబట్టి అదొక అర్థం. ఎందుకంటే ఆయన